క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 5వ వచనం నేను చదువుతున్నాను. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఈ వచనంలో 4 మాటలు మనకు వినపడుతున్నాయి. ఒకటి, దేవుని యొక్క కోపము. రెండవది, దేవుని యొక్క దయ. అలాగే మానవులకు సంబంధించిన విషయం. మూడవది, మనుషులకు కలుగుతున్నటువంటి ఏడుపు, ఆ తర్వాత వచ్చేటువంటి సంతోషం. ఈ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే సాయంకాలం ఉన్న ఏడుపు వచ్చింది, రాత్రంతా నిలిచింది, అయితే ఉదయమున సంతోషం కలిగింది. దీనికి కారణాలు కూడా అక్కడే దావీదు రాస్తున్నాడు. దేవుని కోపాన్ని చూపిస్తున్నాడు, దేవుని దయను చూపిస్తున్నాడు. అంటే మానవుని కలిగినటువంటి ఈ దుఃఖము, బాధ, ఈ ఏడుపుకు కారణం దేవుని కోపమైతే, తిరిగి ఆ మానవుడు సంతోషించడానికి ఆయుష్కాలమంతా నిలిచే దేవుని యొక్క దయే కారణం. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పాపం చేసినప్పుడు ఆ పాపము యెషయా చెప్పిన ప్రకారం దేవుని ముఖాన్ని తనకు మరుగు చేస్తే అతనికి మిగులుతున్నది దుఃఖమే కదా. కేవలం నిమిషం మాత్రముండు దేవుని యొక్క కోపం అవసరమైన మేరకు నరులను శిక్షించాలి, నిత్యనాశము నుండి ఆయన వైపుకు మళ్లించాలి. మనుషులు భయము నుండి పాపము నొందుకున్నట్లుగా మీరు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అని అనుకుంటారట. అయితే సాయంకాలమున వచ్చి రాత్రి ఉన్నటువంటి ఈ ఏడుపును, ఆ కారణాన్ని ఆధ్యాత్మికమైన కోణంలో 2 రకాలుగా మనం చూడవచ్చు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఉదయమున మనకు సంతోషం కలిగింది అని దావీదు చెప్పినట్టుగా చీకట్లో ఉన్న ఆశ్చర్యకరమైన వెలుగులోనికి క్రీస్తు మనల్ని పిలిచాడే, అది మనకు కలిగిన రక్షణ సంతోషం. ఇక పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయం 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం. వేకువ చుక్క క్రీస్తు యొక్క రాకడలో, ఆయన ప్రత్యక్షతలో మనకు కలగబోతున్నటువంటి ఆ పునరుత్థానము, ఆ వెలుగు వరకు ప్రస్తుతం దేవుని వాక్యము మనకు వెలుగిచ్చే దీపములాగా ఉందంటున్నాడు. నేనేమంటున్నానంటే, రక్షణ విషయంలో ఉదయమున సంతోషం కలిగింది అనే అనుభవంలోకి వచ్చాం. ఇదొక అనుభవం శాశ్వతంగా తిరిగి రాబోతుంది అంటున్నాడు. అయితే ఈ కీర్తనలో దావీదు 6వ వచనంలో, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. దావీదు మాత్రమే కాదు, కాస్త జీవితంలో అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు మనుషులందరూ ఇలాగే ఆలోచిస్తారు. తన దాకా వచ్చే వరకు ఏది తనకు ఇతరులకు జరిగినట్టుగా జరగదనుకుంటారు. మేము కదల్చబడగా స్థిరంగా ఉంటాం అనుకున్న వారు మన కళ్ళెదుట ఎంతమంది అలాగ స్థిరంగా ఉండిపోయారు. అయితే అలా అనుకున్నాను, కానీ అది సత్యం కాదు. యెహోవా నీవే నన్ను స్థిరపరిచావు. కీర్తన 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇది నిజమైనటువంటి అనుభవం. ఈ కీర్తనలో ఇంకా మనల్ని ఆలోచింపచేసే అంశాలు చాలా ఉన్నాయి. 9వ వచనం మీరు గమనించండి. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యం గురించి అది వివరించునా. ఏంటి ఈ ప్రశ్న? దావీదు దేవునికి ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? గోతిలోకి దిగి వెళ్ళేవాడు, పాతాళంలో ఉండేవాడు నిన్ను స్తుతించలేడు కదా. మన్ను నిన్ను గురించి వివరించదు కదా. నిన్ను ఆరాధించేదానికి, స్తుతించేదానికి నేను నీకు అవసరం కాబట్టి నన్ను బ్రతికించమని కాదు ఈ విన్నపం. నేను నిన్ను ఆరాధించాలి కనుక నన్ను బ్రతికించు అంటున్నాడు. మరికొందరైతే వారు బ్రతికున్న కూడా పాతాళంలో ఉన్నట్టే లెక్క. వారి నోట దేవునికి సంబంధించిన ఏ స్తుతి మనకు వినపడదు. లేఖనమేమో అంటుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థమంతులకు శోభస్కరం. ఈ డిఫరెన్స్ మీరు చూడండి. క్షోభ కాదు, ఇది శోభస్కరం. స్తుతి చేయటం ఒకటికి శోభ అయితే, మరి స్తుతించకపోవటం క్షోభే కదా. ఈ కీర్తనలో ఇక చివరి వచనాలు మీరు గమనించండి. 11, 12 వచనాలు. నా ప్రాణం మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు.
నీవు నా గోనెపట్టి విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. పై వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు, దేవా నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నేను కలత నొంది తిని, ఇప్పుడైతే నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటూ కారణం చెబుతున్నాడు. దావీదు యొక్క అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడట. ప్రవక్త అయిన యెషయా రాబోతున్నటువంటి మెస్సియా గురించి అద్భుతకరమైనటువంటి ప్రవచనాలు ఇచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం ఇలాగ ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అక్కడ చెప్పబడుతున్న అనేక ప్రవచనాల్లో మీరు 3వ వచనం చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఇక భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి వచ్చి 40 దినములు ఆయన శోధించబడిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించడానికి నిలబడినప్పుడు ఆయన చేతికి ఇవ్వబడినటువంటి లేఖన భాగం ఏంటి? లూకా సువార్త 4వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఈ యెషయా చెప్పిన ప్రవచనమే ఆయన చేతికి ఇవ్వబడింది. అది ఆయన చదివాడు, వారి మధ్యలో వారికి వినిపించాడు. ఆ మాటలు చదివిన తర్వాత ప్రభు అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్చబడింది అన్నాడు. పాపము, తద్వారా కలిగిన మరణము, ఆ మరణ భయము నుండి మనల్ని ఆయన విడిపించాడు. రక్షణ విషయంలో ఇదివరకే ఆయన ఈ ప్రవచనాన్ని మన జీవితంలో నెరవేర్చాడు. అయితే ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ పోరాటాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో మన అంగలార్పును ఆయన వింటాడు. ఆయన ఇచ్చే జవాబు మన జీవితాల్లో నాట్యంగా మారుతుంది. మన అనుభవాలను మారుస్తున్న ప్రభు స్తుతింపబడును గాక. ఆయన వాగ్దానం మీ జీవితములలో స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ.